మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది సుమన. చెప్పానుగా బ్రో, తనకు కాస్త లూజ్ అని. హాస్పిటల్ చూపించాలి. అక్కడ చూపించినా లాభం లేదు. ఆషాఢ పూర్ణిమ రోజు దాకా ఆగాలి. అప్పుడు తెలుస్తుంది మా చెల్లెలు ఎందుకు ఇలా చేస్తుందో. నైని గోరింటాకు పెట్టుకోండి. ఇప్పుడు వద్దులేడమ్మక్క, తర్వాత చూద్దాం. అరే మీరెప్పుడు వచ్చారు బుల్లిబాబు గారు? నీ విన్యాసాలు మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తూ నించున్నా. నేనేం సర్కస్ ఫీట్లు చేయడం లేదే. గోరింటాకు వాసన పడకపోయేసరికి మళ్ళీ స్నానం చేసి చీర మార్చుకున్నాను. గోరింటాకు బ్యాడ్ స్మెల్ ఏం ఉండదే. నువ్వెందుకు హైరానా చేసావో తెలీదు. కంపు కొట్టే కోడిగుడ్లు సొనని మాత్రం ఆనందంగా చేతికి రాసుకున్నావు. ఏది బాగుండదో అది బాగుందంటున్నావు. ఏది మంచిగా ఉంటుందో అది అసలు వంటికి పడదని గోలబెట్టావు. ఇప్పుడేమో పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్నావు, అరచేతులకి మిల్క్ క్రీమ్ రాసుకుంటున్నావు. ఈ వాసనలకి ఏం తల తిరగడం లేదా? సుగంధభరితమైన సువాసన వచ్చేవి నాకిష్టం లేదా? తెలియదులే, నీలో రకరకాల షేడ్స్ ఉన్నాయని వాటిని తెలుసుకోవాలనే వచ్చాను. అడగండి, చెప్తాను. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోకు సుమన, నిజం చెప్తే చాలు. మళ్ళీ నా కడుపులో బిడ్డకు మీ అనుమానానికి ముడిపెట్టి మాత్రం అడగండి. అది పెద్ద డౌట్. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాదని అర్థమైంది. బిడ్డ పుట్టాక అప్పుడు చేయించాల్సిన పరీక్షలు చేయిస్తే బండారం బయటపడుతుంది. మీ మాటలతో నన్ను మానసికంగా హింసించాలని చూసినా నేను భరిస్తూ వస్తున్నాను. ఎందుకంటే మీరు నా భర్త అని కాదు, నా బిడ్డకు తండ్రి అనేవాడు ఉండాలి కాబట్టి. ఓ తండ్రా లేకపోతే ఒక తండ్రా? ఆ ఒక తండ్రి నేనా లేకపోతే? ఆపండి, ఈ పిచ్చి ప్రశ్నలే వద్దని చెప్పింది. 2 నెలల్లో క్లారిటీ వచ్చే దాని గురించి గొడవలు ఎందుకులే గాని, గోరింటాకులో ఏం కలిపావో చెప్పు. ఏమన్నారు? గోరింటాకులో నువ్వే ఏదో కలిపావు. హాసిని వదిన బౌల్స్ మార్చడం వల్ల నీ కుట్ర నీకే రివర్స్ కొట్టింది. ఇలా ఎలా అభండం వేయగలుగుతున్నారు బులిబాబు గారు? నటించకు. ఎవరికి ఏమీ కాకుండా నీ చేతులకి గోరింటాకు పెట్టుకున్నప్పుడే గగ్గోలు పెట్టావు అంటే అందులో ఏదో రసాయనం కలిపావనేగా. మీరేదో ఊహించుకొని నన్ను దోషం చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు. నిజంగానే నిజం చెప్పినా నేను నమ్మను. నా మీద ఒట్టు. చెయ్యి ఇక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనందులో ఏమీ కలపలేదు. ఎవరో ఏదో కలిపి నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. వాళ్ళని విడిచిపెట్టను. సుమన, ఏంటి అలా చూస్తున్నావు? నా బిడ్డ మీద ఒట్టేయమన్నారు కదా, అంటే ఏదైనా జరిగితే నేను అబద్ధం చెప్పేస్తే నా కడుపులో బిడ్డ చనిపోవాలనేగా, చంపేయాలనేగా. సుమన, ఏం చేస్తున్నావు? పాలవాసన వస్తోంది. గాయత్రిని ఎత్తుకున్నప్పుడు తను కక్కింది, పాలు తాగుతుంది కదా, ఆ వాసనే అనుకుంటా. నాకేం రావడం లేదే. నాకు తెలుస్తుంది. వెళ్ళండి. నన్ను బాధ పెట్టే ప్రశ్నలు అడగకుండా సైలెంట్గా వెళ్ళిపోండి. ఏమైంది దీనికి? వింతగా ప్రవర్తిస్తుంది. కళ్ళు మారిపోయాయి, బాడీ లాంగ్వేజ్ కూడా ఒక రకంగా ఉంది. వెళ్ళండి.
నీ మీద ఒట్టేశానని బాధపడుతున్నావా? అదే లేదులే, నా బుజ్జి కదా. అమ్మా గాయత్రి, అమ్మవారి పేరు పెట్టుకున్నావు కాబట్టి నీకు శక్తి సామర్థ్యాలు వచ్చేస్తాయి, తెలివితేటలు అబ్బుతాయి. మాటలు నేర్చుకునే ప్రయత్నం చేయదలిస్తే మొదటిగా ఓం అను, సరేనా? ఎలాగూ అయ్యవారి కృపా కటాక్షాలు కూడా ఉంటాయి. ఏంటెద్దులయ్యా, నైట్ డ్యూటీ వేశారా? దేనికి మాత? గాయత్రి నీకు, గానవిని హాసినికి ఇచ్చి నయని విశాల్ ఏకాంతంగా గడుపుతున్నారా? హా? శివ శివ, మీ ఆలోచన విధానం ఏంటి మాత ఇలా ఉన్నది? నిజమే కదా, అందులో తప్పే ఉంది. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా, ఇతరుల గోల మీకేలా? నాకేం పనిలేదు. గోరింటాకి ఇంకా మిగిలే ఉంది, ఎవరికి పెట్టాలా అని చూస్తున్నాను. నన్ను హస్తం చాచమంటారా? అక్కర్లేదు. అయినా నీలాంటి వాడి చేయి పడతానా నేను? ఆ శివశంకర, ఈ మాత మాటల్లోనే సూదులున్నాయి తండ్రి, గుండెలకు గుచ్చుకుంటున్నాయి. పర్వాలేదులే, కనీసం ఈ కొంటి గాయత్రి చేతికైనా గోరింటాకు పెట్టండి మాత. అలా అడిగావు, బాగుంది. అలా కూర్చోబెట్టు. చిత్తం. గోరింటాకుని కూడా ముష్టి అనుకుంటుందా ఏంటి పిల్ల? అదృష్టం కలిసొచ్చి ఇక్కడ సెటిల్ అయింది, కానీ లేదంటే గుళ్ళో ప్రసాదం తినే పెరిగి పెద్దయ్యేది. తిలోత్తమ కుడి చేతిని బిడ్డ గాయత్రీదేవి గుడి చేయి తాగితే నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. విశాల్ బాబు, మీరు వచ్చేసారా? నువ్వు ఇక్కడ ఉండుకో, రా త్వరగా రా. ఎక్కడికి? అయ్యో, వచ్చే త్వరగా, చెప్పండి ఎక్కడికి? రమ్మంటున్నాను. చెప్పండి బాబు. మమ్మీ 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 అక్క, మమ్మీకి ఏమైంది? ఏమైంది మమ్మీ? బ్రో, మమ్మీకి ఏమైంది బ్రో? ఏమో తెలీదురా, కేక్ పెట్టడం నిలబడి వచ్చాను. మమ్మీ 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 అత్తయ్య, మమ్మీ అత్తయ్య, మమ్మీ అమ్మా, ఏమైంది మమ్మీ? ఢమోడమ్మ మూర్చపోయింది పుత్రా. కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా? ఇక్కడ వైర్లు కూడా లేవు. మమ్మీ 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 తప్పుకోండి తప్పుకోండి. మమ్మీ అత్తయ్య మమ్మీ అత్తయ్య అత్తయ్య మమ్మీ ఏమైంది మమ్మీ? అత్తయ్య 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 మమ్మీ లే మమ్మీ. మమ్మీ అత్తయ్య అత్తయ్య అక్కయ్ అక్కయ్ కడదరక్కయ్. కళ్ళు తెరు మమ్మీ.
ఎద్దులే, నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది బాబు. ఇందాక నేను గాయత్రిని తీసుకుని తిలోత్తమ మాతకు తారసపడలేదు. ఆమె పాపకు గోరింటాకు పెట్టను లేదు, మంట రాను లేదు, అసలు ఏమీ జరగను లేదు. ఈ అసత్యాన్నే కదా బాబు అక్కడ చెప్పవలను. అవును, నీతో నేను అబద్ధం ఆడించాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించేద్దులయ్యా. పర్వాలేదు బాబు, మీ ఇంట ఆహారం తింటున్నాను, మీరు చెప్పినట్టు వినుట నా కర్తవ్యం. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందా అని నీ మనసులో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉండొచ్చు. అది నేను అడగను. ఎందుకనగా మేము శివభక్తులం, అమ్మ ఆజ్ఞ అనుసరించేవాళ్ళం. మంచిది, ఈ ఒక్క సాయం చేసి పెట్టు. ఇంకా ఎన్నో పనులు చేయవలసి ఉన్నాయి బాబు. మీరు రండి. గాయత్రి, ఇంక వెళ్దామమ్మా? నేను ముందుగా వెళతాను. 5 క్షణాలు ఆలస్యంగా మీరు వస్తే సరి. అలాగే, నువ్వు వెళ్ళొద్దులే. అలాగే. ఓం నమ శివాయ. అంబా శివశంబా. ఈ దుస్తుల్లో ఎంత ముద్దుగా ఉందో ఈ బుజ్జి గాయత్రి. త్వరగా వెళ్ళవా. అటులనే. అత్తయ్య, అత్తయ్య లేవండి. కళ్ళు తెరవండి అత్తయ్య. మమ్మీ, అత్తయ్య, మమ్మీ, అత్తయ్య. మమ్మీ, లే మమ్మీ. మమ్మీ, అంటుకుపోతుంది. ఏమైందమ్మా? ఇక్కడేం లేదు. ఇక్కడ అత్తయ్య, అత్తయ్య ఏంటి? ఇక్కడేం లేదు. ఇక్కడ ఏమైంది అత్తయ్య? మంట. మంట ఎక్కడుంది? నా చేతికుంది. నా వేళ్ళు అంటుకున్నాయి. అమ్మాయి చూడు, ఏమైంది? మంట మమ్మీ, 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 మంటలు లేవు మమ్మీ. ఉందిరా, ఇందాకుంది. గాయత్రికి గోరింటాకు పెట్టబోతే మంట వచ్చింది. మమ్మీ, గాయత్రి ఎక్కడుంది? ఎద్దులయ్యే ఎత్తుకుని వచ్చాడుగా. మమ్మీ, గుంపుగా గుమిగూడారెందుకు? నిద్రాభంగం అయింది నాకు. గాయత్రి పాపేదయ్యా. నాకేం తెలుసయ్యా, నేను పడుకుంటుని. పడుకున్నావా? అవును మాత. ఏయ్, ఇందాకైతే గాయత్రి నెత్తుకొచ్చి నా గోరింటాకు పెడతావా అని అడిగావు. నేను కుదరదు అంటే పాపకైనా పెట్టమన్నావు కదా. ఎంతటి హాస్యం మాత. నేను గోరింటాకు పెట్టుకుందునా? మగాళ్ళు ప్రత్యేకమైన శుభకార్యాల్లో మాత్రమే గోరింటాకు పెట్టుకుంటారు. నేనిటు వచ్చి 2 గడియలు దాటినది. నాయని, ఏమైంది? అత్తయ్య చేతికి మంట వచ్చిందంటుంది. మంట? విశాల్, పాప నీ దగ్గరుందేంటి? ఇందాక పడుకోనుందమ్మా, ఎవరో అరిచినట్టు అయింది. ఉలికిపడి లేచింది, తీసుకొచ్చాను. గాయత్రి పడుకుని ఉంటే నువ్వు గోరింటాకు ఎవరికి పెట్టావమ్మా? లేదు, నేను గోరింటాకు పెట్టాను. అరే, ఎద్దులయ్యా గాయత్రి పాప ఇద్దరూ నిద్రపోతున్నారు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు మమ్మీ? బ్రహ్మ పడిపోయినట్టున్నావు అక్కాయ్. చొక్కా బాగుంది ఎద్దులయ్యా.
బాగు బాగు. ఇందాక ఎత్తులయ్య నాకు వేరే షర్ట్లో కనిపించాడు. గాయత్రి పాప కూడా ఈ డ్రెస్లో లేదు. వీళ్ళంటున్నట్టు నేనే భ్రమపడ్డానా? మరి ఆ మంటేంటి? అవునమ్మా, ఏదో ఆలోచించి భ్రమపడి భయపడిపోయినట్టున్నావు. నిజమే బాబుగారు. గోరింటాకు పెట్టుకున్నప్పుడు సుమన కూడా విచిత్రంగా ప్రవర్తించింది కదా, అది చూశాక అత్తయ్య డిస్టర్బ్ అయినట్టున్నారు. అంటే ఏంటక్క? నా వల్లే అత్తయ్య గారి మతి చెడింది అంటావా? నువ్వు వేసే వేషాలు అలా ఉంటాయి మరి. మీరు మేకప్ వేస్తారా మరి? సుమన, విక్రాంత్, మీరు కామ్గా ఉండండి. అమ్మ ఏదో టెన్షన్లో ఉంటే ఆవిడని పట్టించుకోకుండా మీ గొడవలు చూస్తూ ఉండాలా? అమ్మా, నీకేదైనా ప్రాబ్లం అనిపిస్తే ఆలోచనలు కానీ భయపెడుతూ ఉంటే మాతో షేర్ చేసుకో. ఏం లేదు, వదిలేయండి. మమ్మీ, గాయత్రి పాపకి గోరింటాకు పెట్టాలనుకున్నావా? ఇప్పుడు పెట్టు. పెట్టమ్మా, నీ చేత్తో గోరింటాకు పెడితే గాయత్రిని ఆశీర్వదించినట్టు అవుతుంది. పెట్టు. మమ్మీ వద్దు, ఈ గోరింటాకు పెట్టుకోవడాలే వద్దు. ఆషాఢంలో ఆడాలు గోరింటాకు పెట్టుకోవాలనుకుంటారు కదక్కాయ్. అక్కర్లేదు. అచ్చిరాని ఆచారాలతో చచ్చిపోయేలా ఉన్నాను. మమ్మీ, ఎందుకు మమ్మీ టెన్షన్ పడుతున్నావు? రేయ్, నన్నేం అడగదురా. భ్రమే అన్నారు కదా, నేను కూడా అదే అనుకుంటున్నాను. మంచిది మాత. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళితే నేను గురకబెట్టి పడుకుంటాను. రా మమ్మీ. పద, ఇంకేం చూస్తున్నావు? వెళ్తాను, నాకు ఇక్కడేం పని? బాబుగారు, గాయత్రికి నేను ఈ డ్రెస్ వేయలేదే. నేనే మార్చాను. ఎప్పుడు మార్చారు? ఎందుకు మార్చారు? ఇదైతే కంఫర్ట్గా ఉంటుందని. కానీ అన్ని డ్రెస్సులు... నైని, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుందాం పదా. అల్లుడు, ఇది గాయత్రి బాబు డ్రెస్ అనుకుంటా, బయట పడేసినారు. నాయనం చూస్తే తిట్టయిదు. అయ్యో మావయ్య, మళ్ళీ పడేసామంట అల్లుడు. మావయ్య, నైని వస్తుంది, దయచేసి ఆ డ్రెస్ గురించి మాట్లాడుకో ప్లీజ్. బాబుగారు, బాబాయ్ గారి నోటికి చెయ్యి అడ్డు పెట్టారేంటి? నేనెందుకు నోరు నొక్కేస్తాను, తుడుస్తున్నాను అంతే. అవునమ్మా, పేదాలకి ఏదో అంటుంటే అల్లుడు చూడుస్తున్నాడు. అల్లుడు మావయ్య ఇద్దరూ సరదాగా ఉంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుందో. మీతో ఉన్నంతసేపు మనసుకి హాయిగా ఉంటుందమ్మా. తిలోత్తమక్క దగ్గరికి వెళ్తే చాలు, నెగిటివ్ వైబ్రేషన్. పాపం మావయ్య, ఎందుకు అలా అంటున్నావు? పాపమని నువ్వు జాలపడుతున్నావు అల్లుడు. ఆవిడ మాత్రం పాపం పని చేయబోతుంది రేపు. ఏం చేయాలనుకుంది బాబాయ్? భయపడాల్సింది ఏం లేదమ్మా, కానీ బాధపడాల్సి వస్తుంది అనుకుంటా. ఏంటో చెప్పు మావయ్య. నీకు తెలిసే ఉంటుంది, కొడుకు కదా. తిలోత్తమమ్మ నాకేం చెప్పలేదే. తన గురించి కాదలుడు, రేపు స్పెషల్ ఏంటి? పనస బిర్యానీ చెయ్యాలనుకున్నాం కదా బాబాయ్. నన్ను ఉడికించి కర్రీ చేసినమ్మా, ఓ పని అయిపోతుంది. మావయ్య, విసుక్కోకుండా విషయం ఏంటో చెప్పు. రేపు నిన్ను కన్న తల్లి గాయత్రక్క గారు వర్ధంతి కదా, ఈ విషయం నీకు తెలుసుగా? తెలుసు మావయ్య, కానీ మా అమ్మ పునర్జన్మ ఎత్తాక సంవత్సరికం చెయ్యనని ఎప్పుడో చెప్పానుగా. కానీ తిలోత్తమక్క వినట్లేదు. ఖచ్చితంగా
రేపు గాయత్రి కార్తీకం జరిపించాలని నిర్ణయం చేసుకుంది. ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ చేసేసుకున్నట్టుంట. అమ్మగారు బ్రతికే ఉండగా ఇలా ఎలా చేస్తారు? నేను కూడా ఖండించానమ్మా. బతికే ఉంటే ఈ పాటికి ఇంట్లో ఉండాలి కదని ఎదురు ప్రశ్న వేయగానే నోరు మూసుకున్నాను. బాబుగారు, అత్తయ్య గారికి మీరైనా చెప్పండి. గాయత్రి అమ్మగారు పునర్జన్మలో సజీవంగా ఉన్నారన్న నమ్మకంతోనే కదా మనం ఉన్నాం.